హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. చాలా రోజులైంది, చాలా లేట్ అయింది పెట్టడం కూడా. అయితే అక్క వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అనమాట. ఈరోజు ఈవినింగ్, సండే ఈవినింగ్. సండే ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నారు. మేము కూడా ప్రేయర్ చూసుకుని వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా భోజనం అది చేసేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకు అని అంటే అక్క వాళ్ళు ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చారు, బయట ఇచ్చేసారు. ఇస్తే పాస్టర్ అంకుల్ కొంచెం ఇంకొక ఆయన నాన్ వెజ్ తిననన్నారు. నాన్ వెజ్ వచ్చేసి ఇంకా తెలుసు కదా, బిర్యానీ రైస్, పలావ్ రైస్, చికెను, కలియా, గోంగూర, పెరుగు చట్నీ అనమాట. ఇంకా అవైతే బయట ఇచ్చేసారు. ఇంకా వెజ్ మరి ఒక 2 మెంబర్స్కే కదా ఇంట్లో చేసేద్దాం అన్నట్టు లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నక్క కూడా వచ్చారు, మా అత్తయ్య కూడా వచ్చారు. మా అత్తయ్య అంటే మా నాన్నగారు వాళ్ళ చెల్లి. ఇంకా రోటి పచ్చడి, టమాటాను కొత్తిమీర రోటి పచ్చడి చేసేసాము. చేసిన తర్వాత ఇదిగో రైస్. మనము కుక్కర్లో వండుకుంటే పులిహోర అంత మాకు ఇష్టం ఉండదు. ఇంకా అందుకే విడిగా రైస్ వండేసుకుని కొంచెం ఆయిల్ వేసి వండేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా ఆ చల్లారబెట్టుకున్న అన్నానికి ఈ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, ఇంకా తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పచ్చి కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని మాడకుండా చక్కగా వేయించుకుని దోరగా ఇంకా ఇందులోకి అయితే వేసేసుకుని తర్వాత చింతపండు కూడా ఉడకబెట్టుకుని ఇంకా అందులో పసుపు, సాల్ట్ వేసేసుకుని ఇంకా అది కూడా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. మిక్స్ చేసేసుకుంటే చింతపండు పులిహార ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు కన్నా అది మగ్గితేనే తినడానికి బాగుంటుంది అనమాట. ఈ పులుపంతా అన్నం పీల్చుకుని బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని కొంచెం ఫస్ట్ పులిహోర అయితే చేసేసామన్నమాట. కొత్తిమీర చట్నీ నేను వేయించిస్తే చిన్నక్క అది రోట్లో చేశారు. ఏమైనా సరే పచ్చడి ఎప్పుడు కూడా మిక్సీ కన్నా కూడా మిక్సీ అయితే మొత్తం అంతా పేస్ట్ అయిపోతుంది, పెద్ద బాగోదు. మనం శ్రమ అనుకోకుండా చక్కగా రోట్లో చేస్తే అది కచ్చా పచ్చాగా ఉండి తింటుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. ఇంకా వెజ్ రెసిపీస్ అయితే ఇంకా ఏం చేసామంటే ఇంకా పులిహోర చేసాము, తర్వాత సాంబార్ చేసాము. ఒక 2 మెంబర్స్కే కదా కొంచెం మంచిగానే చేసామన్నమాట. ఒకవేళ మిగిలినా పర్వాలేదని ఇంకా పొటాటో ఫ్రై, ఇంకా కొత్తిమీర రోటి పచ్చడి, పులిహోర, సాంబార్, పొటాటో ఫ్రై, కొత్తిమీర రోటి పచ్చడి, ఇంకా వైట్ రైస్, పెరుగు, అప్పడాలు అంటే వడియాలు ఇంకా తినే టైంలో వేయించుదామన్నట్టు ఇంకా అప్పుడనమాట. ఇంకా ఈవినింగ్ ప్రేయర్ అయితే 6:30 కల్లా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళంతా కిందకు వచ్చేసాము మేము. ఇంకా అందరినీ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, పలకరించడం, అడ్రస్ తెలియని వాళ్ళకి తెలియచేయడం, ఇంకా అట్లా అనమాట. ఇంకా ముగ్గురు అయితే సాంగ్ అయితే పాడారు, అతి పరిశుద్ధుడు. ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను కదా. ఇంకా ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. ఈ ప్రేయర్ ఎందుకు పెట్టుకున్నారు అని అంటే అక్కకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. తనకి ఏలూరు సెక్రటరేట్లో జాబ్ వచ్చింది. తను ఏంటంటే దేవుని పరిచర్య చేస్తున్నారు అప్పటికే. ఇంకా దేవుని పరిచర్యే ముఖ్యమని ఇంకా అందరూ సపోర్ట్ చేయడంతో తను ఏం చేశారంటే తను ఇంకా జాబ్ని అయితే వదిలేసి ఇంకా దేవుని పరిచర్యనే చూసుకుంటున్నారనమాట. దేవుని పరిచర్య చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ గుంటూరులో కూడా ఫ్రైడే వెళ్తుంది అనమాట. ఇంకా సండే స్కూల్ అది చెప్పడం, ఇంకా అట్లా ఇంకా ఎక్కువ పరిచర్యకే తను ఉన్నారనమాట. ఇంకా జాబ్ ఇంకా వదిలేశారనమాట. ఇంకా దాని నిమిత్తం 1 ఇయర్ అయ్యింది ఆ జాబ్ వచ్చి వదులుకొని. ఇంకా అందుకని ఆ రోజు ఇంకా ఈ దేవుడు ఈ 1 ఇయర్ పరిచర్యలో తనని ఏ విధంగా ఎలాగా ముందుకు నడిపించారనేది తన సాక్ష్యం అనమాట. తన టెస్ట్ మనీ చెప్పి ప్రేయర్ పెట్టుకున్నారు. ఇంకా పిల్లలు అనమాట, వీళ్ళంతా కూడా బావగారు కొలీగ్స్ అనమాట. అంటే అన్న వాళ్ళు, రమేష్ అన్న, ఆశ అన్న, రమేష్ బావగారు వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా మేమందరము కలిసే ఉండేవాళ్ళము. ఒక 6 months బ్యాక్ వీళ్ళు ఏటుకూరులో కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఏదేమైనా కానీ మేము ఏ అకేషన్ చేసుకున్నా, ప్రేయర్స్ పెట్టుకున్నా, చిన్న ఫంక్షన్స్ అయినా కూడా మేము ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతామన్నమాట. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫుడ్ బయట ఆర్డర్ ఇచ్చారు కానీ క్యాటరింగ్ అయితే చర్చ్ మెంబర్స్ మన ఇంట్లో వాళ్ళే ఇంకా సర్వ్ చేసేస్తున్నారు. ఇంకా అక్క అందరినీ పలకరిస్తూ వచ్చినందుకు అందరినీ మాట్లాడుతూ ఇంకా భోజనం చేయమని చెప్తూ బావగారు, అక్క అట్లా సరిపోయింది. ఇంకా నేను చిన్న అక్క పైకి వెళ్ళి
మా హస్బెండు, బావగారు, అక్క కింద చూసుకుంటే, నేను, చిన్నక్క పైకొచ్చి కొంతమందికి పైన భోజనాలు పెట్టాం. వీళ్ళు ఓళ్ళగుంటూరు నుంచి వచ్చారనమాట. అమ్మ వాళ్ళ అబ్బాయి కూడా మా హస్బెండ్‌తో చదువుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అశోక్ అన్నయ్య. ఇంకా అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు. ఇంకా వాళ్ళకి అంత పైన చూపించి పాస్టర్ గారు వాళ్ళకి పైన భోజనాలు పెట్టి, ఇంకా అక్క నేను చూసుకున్నాం, చిన్నక్క నేను. ఇంకా వీళ్ళంతా కూడా చెప్పాను కదా, జాయ్ వదిన, ప్రియాంక, సారీ ప్రియాంక డ్రెస్ వేసుకున్నది జాయ్ వదిన. ఇంకా వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా ఆడుకుంటున్నారు. మేము ఒకప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసి ఒకే చోట ఉండి అక్కడే అన్నీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వండుకుని తిని చక్కగా ఆడుకొని బయటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. మనసు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత స్కూల్స్ ఇంకంతా బిజీ అయిపోయామన్నమాట. ఇంక అందరం ఒకసారి కలిసాం కదా, ఇంక అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. చిన్నపిల్లలు ఎంత అల్లరి చేశారంటే, నిజంగా వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అసలు ఎంత అల్లరంటే అసలు అంత అల్లరి చేశారు. ఏదేమైనా చాలా సరదాగా అనిపించింది. ఇక నెక్స్ట్ డే చింతల్లి మార్నింగ్ లేచి చక్కగా డ్రాయింగ్ ఏదో వేసుకుంటుంది. ఇంక వేసుకున్న తర్వాత ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేద్దామని ఇంకా నేనైతే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా చిన్నుని పిలిచి, ఇంకా తను ఇంట్రెస్ట్ అనమాట డ్రాయింగ్ అది వేయడం, ఇంకా రెడీ అయిపోయింది స్కూల్కి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో చాలా లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.